హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా మోటార్స్ వారు కండక్ట్ చేస్తున్న వేటా ఈవెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అసలు వేటా యాక్టివిటీ ఎందుకు చేస్తారు, అసలు దీనికి ఎంత ఖర్చు అవుద్ది, కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, దీని మీద అసలు ఎందుకు చేస్తారు అన్న విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈవెంట్ యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా ఉందండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఒక ట్రాక్ కనిపిస్తుందండి. అంటే ఒక స్పేసియస్ ప్లేస్ అయితే ఇది తీసుకుంటారు. ఒక స్పేస్ తీసుకుని అందులో ఈ వెహికల్స్ యొక్క ఒక ట్రాక్ అయితే నిర్మిస్తారండి. ట్రాక్ ఇక్కడ జెండాలతో కనిపిస్తుంది చూసారా, ఇవి ట్రాక్. మనకి ఈ ట్రాక్ లో మన వెహికల్స్ అంటే టాటా ఇంట్రా వెహికల్స్, ఇంట్రా V30 కానీ 50 కానీ 70 కానీ యోధా కానీ ఇవన్నీ కూడా లోడెడ్ టెస్ట్ డ్రైవ్స్ అన్నది చేస్తారండి. ఈ ట్రాక్ అన్నది కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే వెహికల్ ఏ విధంగా పెర్ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఏ సిచ్యువేషన్ బట్టి వెహికల్ అయితే ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి కస్టమర్స్కి, దాని గురించి అయితే ఈ ఈవెంట్ అయితే చేస్తారండి. స్పీడ్ బ్రేకర్స్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఈ ఫ్లాట్ రోడ్ మీద ఆ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, మీకు చాలా చోట్ల అయితే స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టారు. ఆ స్పీడ్ బ్రేకర్లు ఎలా పెర్ఫామ్ చేస్తుంది వెహికల్ అని తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయండి. అది అయితే ఖర్చు అయితే ఇంచుమించు ఒక 60,000 వరకు అయితే 60-70,000 వరకు ఖర్చు అయితే అవుతుందండి. ఇది ఓన్లీ ఈవెంట్ అది టాటా మోటార్స్ కండక్ట్ చేస్తుంది. ప్రతి చోట కూడా జరుగుతున్నాయండి ఇటువంటి ఈవెంట్స్. టాటా మోటార్స్ సంబంధించి వేటా యాక్టివిటీ అంటారండి దీన్ని. ఆ వేటా యాక్టివిటీలో ఇవన్నీ చేస్తారు. అంతేకాకుండా వచ్చిన కస్టమర్స్ కి లంచ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారండి. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టారండి. ఒక స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టేజ్ ఉంది, కస్టమర్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ మనకి అశోక్ లేలాండ్ కస్టమర్స్ అయితే వచ్చారు. మనకి వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఇలాగా ఇది ఇంట్రా V50, ఇదేమో ఇంట్రా V70, ఆ ఫ్రంట్ ఏమో యోధా. ఇక్కడ మధ్యలో ట్రాక్ లో ఇలాగా మనకి స్పీడ్ బ్రేకర్స్ అయితే క్రియేట్ చేస్తారండి. అంటే ఏ కండిషన్ లో వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఈ ఈవెంట్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరైనా తీసుకోవాలంటే మీ చుట్టుపక్కల ఎటువంటి ఈవెంట్ ఏమైనా జరుగుతుందంటే మామూలుగా మీరు విజిట్ చేయొచ్చు. మీరు ఏ బండి కావాలంటే ఆ బండి మీరు ట్రయల్ వేసి చూసుకోవచ్చు. దాని పికప్ ఎలా ఉంది, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ కండిషన్ రోడ్ మీద ఎలా ఉంటుంది అన్నది అయితే మీరు చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇందులో ఈవెంట్ లో. ఇక్కడ యోధా కనిపిస్తుంది కదండి, యోధా. ఇది యోధాలో కూడా బ్రిక్స్ అయితే ఉన్నాయండి, సిమెంట్ బ్రిక్స్. ఇదిగోండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా వారు క్రియేట్ చేశారండి. మన రోడ్ల మీద ఉంటాయి కదండి, ఆ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఇక్కడ పెట్టారు. అంటే ఎలా ఉంది మనకి ఆ జోకర్స్ కట్ట ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇది ట్రాక్ అండి, ఇది పూర్తి ట్రాక్. ఈ చివరి నుంచి అక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగొచ్చి మొత్తం ఇవన్నీ కూడా ఈ ట్రాక్ లో అయితే మనకి వెహికల్స్ అయితే టెస్ట్ చేస్తారు. అక్కడ కస్టమర్ లాంచ్ అయితే అక్కడ జరుగుతుందండి ఈవెంట్.
కూడా లాంచ్ చేసినప్పుడు చాలా చిన్నది ఇది, ఇందులో ఎంత లోడ్ వెళ్తుందని చాలా మంది అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. సో స్మార్ట్ టాటా మోటార్స్ తరఫు నుంచి టిఎస్ఎం గారు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నారు. అసలు సార్ని అడిగి ఈ ఇంట్రా సక్సెస్ మీట్ యొక్క ఉద్దేశం దేనికి, అసలు ఎందుకు కండక్ట్ చేశారు అన్న విషయాన్ని అయితే ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం. ఇంట్రా విజయోత్సవం అనేది మనము ఇంట్రా అనేది ఇప్పుడు మార్కెట్లో మొదటి స్థాయికి జరుగుతుంది పికప్ సెగ్మెంట్లో. సో ఈ విజయోత్సవాలు అనేది మనము ఆంధ్రప్రదేశ్ అంతటా చేసుకుంటూ వస్తున్నాము. టాటా ఇంట్రా కస్టమర్ల మధ్య ఏ కస్టమర్లు అయితే సాయంతో ఇప్పుడు పికప్లో రంగంలో మొదటి స్థాయికి చేరుకుందో, సో ఆ సెలబ్రేషన్స్ అనేది అక్రాస్ ఇంట్రా కస్టమర్లు మరియు కమర్షియల్ వాహనదారుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. మెయిన్ ఈ విజయోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా అయితే ఒక బండితో స్టార్ట్ చేశామో ఇంట్రా ఇప్పుడు పికప్ రంగంలో మొదటి స్థాయికి కస్టమర్ల తోడ్పాటు మరియు సహకారంతో చేరుకుంది. మైలేజ్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో మిగతా వాహనాలకు ధీటుగా నిలుస్తుంది టాటా ఇంట్రా అనేది. మరియు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కస్టమర్ల సహకారంతో మున్ముందు ఇంకా ముందుకు సాగాలని కోరుకునే ముఖ్య ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. ఇప్పుడు మనం టాటా ఇంట్రా కూడా వారంటీ అనేది పెంచుతూ తీసుకొస్తుంది. ఏ విధంగా అయితే 2 సంవత్సరాలు 72,000 కిలోమీటర్లు ఉందో, దాన్ని ఇంకా మనము 3 సంవత్సరాలు 1,78,000 కిలోమీటర్లకు పెంచి మొత్తం 5 సంవత్సరాలు 2 లక్షల కిలోమీటర్లకి ఎక్స్టెండ్ వారంటీ ఆఫర్ని కూడా తీసుకొచ్చింది అతి తక్కువ ఖర్చుతో, పెట్టుబడితో ఈ నెల నుంచి. సో కస్టమర్లందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంది. విధంగా ఇప్పుడు ఉన్న అవసరాలకు అనుగుణంగా కనీస పెట్టుబడితో, అంటే కస్టమర్లు కనీస పెట్టుబడి పెట్టి బండి సంపాదించగలనే ఉద్దేశంతో టాటా మోటార్స్ తీసుకొచ్చింది ₹1 పెట్టుబడితో వాహనాన్ని సొంతం చేసుకోవడానికి. సో అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదండి వేట యాక్టివిటీ అంటే ఏంటి, వేట యాక్టివిటీలో ఏం చేస్తారని చెప్పేసి. అంతేకాకుండా సార్ అయితే మంచి అప్డేట్ కూడా ఇచ్చారు. వారంటీ విషయంలో ఎక్స్టెండబుల్ వారంటీ, అలాగే లో డౌన్ పేమెంట్ లో వెహికల్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈ అప్డేట్ పై అలాగే ఈ ఈవెంట్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.